పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్ చదువుతున్నాను. మీరెవరిని సేవింప కోరికొనెను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న పరిశుద్ధ గ్రంథ లేఖలను దీవించండి. నిలబడి దాసు నిష్ప్రయోజకుని శిలువ చాటమరు చేయమని, సంఘానికి సమాజానికి అవసరం వర్తమానం అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామమున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. వాస్తవానికి ఈరోజు ఆదివారం సహోదరులు బ్రహ్మయ్య గారు వాక్యం అందించారు. వారి అవసరం బట్టి వారు పొదిలి అనే పట్టణానికి వెళ్ళి ఉండారు. అందువలన అవసరాన్ని బట్టి వాక్యం చెప్పుకు నేను నిలబడవలసిందని తెలియపరుస్తున్నాను. చదువుకున్న వాక్యాన్ని గమనిస్తే యెహోషువ గారు ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే, మీరెవరిని సేవింప కోరుకున్నాను, నేను నా ఇంటివారు అంటే కుటుంబ సభ్యులు, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాము అని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక ప్రకటన చేశాడు ప్రియులారా. కాబట్టి యెహోషువ వారి కుటుంబం యెహోవా దేవుణ్ణి సేవిస్తామని తెలియపరిచారు. మన లోకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు గమనించినప్పుడు అవి నేను చదవట్లేదు, కానీ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముందుకు దాటిపోతాను. అక్కడ యేసు ప్రభువు యొక్క పాదాల వద్ద మరియ కూర్చొని ఆయన బోధ వింటూ ఉంటుంది. యేసు ప్రభు గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ కుటుంబంలో ఉన్నాడు? మార్తా, మరియా, లాజరు ఉన్న కుటుంబంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. అనగా ఆ కుటుంబము ఎవరి సహవాసంలో ఉంది? దేవుని సహవాసంలో ఉన్నది. ప్రియులారా, యెహోషువ కుటుంబం ఎవరి సహవాసంలో ఉంది? దేవుని సహవాసంలో ఉన్న కుటుంబంగా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని కుటుంబాలను మనం పరిశీలన చేద్దాం. అసలు కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అంటే ఏమిటి? వివాహము అన్ని విషయంలో ఘనమైందని హెబ్రీ రాసిన పత్రికలో మనం చదవగలం ప్రియులారా. దేవుడు జతపరిచిన వారిని మనం ఎవరు వేరు చేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా కుటుంబానికి పునాది ఏమిటి? వివాహ వ్యవస్థ. కుటుంబానికి పునాది వివాహ వ్యవస్థ. అందుకే బైబిల్లో మొదటి వివాహం ఎవరు చేశారు? ఏ పాస్టర్ గారు చేశారు? దేవుడు చేశాడు. తొలి వివాహం ఎవరిది? ఆదాము అవ్వ తొలి వివాహమును, ది ఫస్ట్ మ్యారేజ్ ఎవరు చేశారంటే హెవెన్లీ గాడ్, దేవుడు చేశాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు ప్రియులారా. కాబట్టి కుటుంబం అనగా ఏమిటంటే వివాహం వలన జతపరచబడినటువంటి భార్యాభర్తలు, వివాహం వలన పరిశుద్ధ వివాహం ద్వారా జతపరిచిన భార్యాభర్తలు, దేవుడు వారిని దీవించి ఇచ్చిన పిల్లలు, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు. ఎవరి తల్లిదండ్రులు? భార్య యొక్క తల్లిదండ్రులు కావచ్చు, భర్త యొక్క తల్లిదండ్రులు, అటుపక్క పెద్దవారు కావచ్చు, ఇటుపక్క పెద్దవారు, వాళ్ళందరిని కలిపి ఒక కుటుంబము అంటారు. ఇక్కడ మనం 2 కుటుంబాల గురించి విన్నాం. ఎవరి కుటుంబాలు? యెహోషువ కుటుంబము దేవుని మాత్రమే సేవిస్తున్నారు. ఎవరిని? యెహోవాని మాత్రమే సేవిస్తున్నామన్నారు. రెండవది మార్తా, మరియా, లాజరు కుటుంబము ఎవరిని సేవిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తుని సేవిస్తున్నారు. ఎవరి సహవాసంలో ఉన్నారు ఈ 2 కుటుంబాలు? దేవుని సహవాసంలో కుటుంబంగా మనం గమనిస్తున్నాం. ఈ లోకంలో ప్రియులారా, కుటుంబ వ్యవస్థ గురించి మనం విన్నప్పుడు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో ఫ్యామిలీ లైఫ్కి, కుటుంబ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎట్లాగంటే భర్త అనగా పురుషుడు తన కుటుంబం కొరకు ఎంతో కష్టపడి
తన భార్య బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ఎంతో ప్రయాసపడి సంపాదిస్తాడు. అందుకోసం ఉదయాన్నే చీకట్లో లేవాల్సి వచ్చింది, చీకటి పడి పొద్దుపోయిన ఇంటికి రావాల్సి వచ్చింది. ఎంతో శ్రమ, ఒక్కోసారి శరీరం అంతా అలసిపోయిద్ది. అదేవిధంగా భార్య అనగా స్త్రీ తన భర్త కోసం, తన బిడ్డల కొరకు, అత్తమామల కొరకు ఎంతో కష్టపడిద్ది. పెందల కడ లేచిద్ది, ఎంతో కష్టపడిద్ది, ప్రార్థన చేసుకునేది, పని చేసిద్ది, కుటుంబం ఇంట్లోని పరిశుభ్రంగా ఉంచుద్ది, బిడ్డల్ని ఎంతో క్రమంగా ఉంచుకునేది ప్రియులారా. కాబట్టి భారతదేశంలో ఎన్ని సమస్యలు, భార్యాభర్త మీద ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబం కలిసి ఉంటారు. ఎందుకోసం? ఆమెనిద్ది, అన్న నేను ఉంటుంది నా బిడ్డల కోసం కలిసి ఉన్నాను అతనితో అనేది. అతను అంటాడు, నా బిడ్డల కోసం కలిసి ఉంటున్నాడు. అనగా వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన కుటుంబం కొరకు, ఆ కుటుంబం వారు కలిసి ఉండే అనుభవాలు ఉంటాయి ప్రియులారా. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చిన, అనగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉంది. బైబిల్లో కూడా కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? చాలా బలంగా ఉంది ప్రియులారా. కాబట్టి మనము కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. మన బైబిల్లో నేను ఒక 2 కుటుంబాలని జ్ఞాపకం చేస్తాను. వాళ్ళలో వారి యొక్క కుటుంబాలు, ఒక కుటుంబం ఏ విధంగా దేవునిలో అభివృద్ధి చెంది ఆశ్రయించబడిందో, మరో కుటుంబం కూడా దేవునిలో ఉంటూ అక్కడి నుంచి దారి తప్పి ఏ విధంగా పతనమైన కుటుంబం ఉందో అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము. ఈరోజు మన అంశం ఏమిటి? కుటుంబం. సంఘములో సంఘం క్షేమంగా ఉండాలంటే ఎవరు క్షేమంగా ఉండాలి? కుటుంబం క్షేమంగా ఉండాలి. కుటుంబాలు ఆత్మీయంగా ఉంటే అనేక కుటుంబాలు కలిసి, అనేక ఆత్మలు కలిసి ప్రభు సంఘములో వారు సభ్యులుగా ఉంటారు ప్రియులారా. కాబట్టి కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు మనం చూసినప్పుడు చదవద్దుగా నేను తెలియపరుస్తాను. 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయము మనం గమనిస్తే ప్రియులారా, ఆదికాండము 13వ అధ్యాయంలో 1వ వచనంలో, అబ్రహాము తన కలిగిన సమస్తను, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులోని నెగబునకు వెళ్ళాను. అబ్రహాం వెండి బంగారు పశువులు గల బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయిక్రమ తన గుడారం మొదట ఉన్న స్థలంకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇక్కడ 2 కుటుంబాలు కనిపిస్తున్నాయి. 2 కుటుంబాలు. ఎవరి కుటుంబం అంటే అబ్రహాము కుటుంబము, అబ్రహాము సహోదరుడైన లోతు కుటుంబం. లోతు కుటుంబం అనగా లోతుకి అబ్రహాంకి బంధుత్వం ఏంటిది? లోతుకి అబ్రహాం ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు, పినతండ్రి అవుతాడు. అబ్రహాముకి సహోదరుడు కుమారుడు లోతు, అనగా అబ్రహాము బ్రదర్ కొడుకు. వారు 2 కుటుంబాలు కలిసి ఉంటున్నారు. అబ్రహాము మొదట బలిపీఠం కట్టే చోటుకు వెళ్ళాడు. అక్కడ ప్రభు దేవుని ఆరాధించాడు, దేవునికి ప్రార్థన చేశాడు. అయితే మనం గమనిస్తే 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరు కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు ఫెరిజ్య దేశం కాపరుండు. కాబట్టి అబ్రహాము, మన బంధువులము కనుక నాకు నీకును నా పశువులు కాపరు నీ పశువులు కాపరు కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా వండుకు. నువ్వు ఎడమ తట్టుకుని వెళ్ళినట్ల నేను కుడి తట్టుకును, నేను కుడి తట్టుకు వెళ్ళినట్ల నువ్వు కుడి తట్టుకు వెళ్ళినట్ల నేను ఎడమ తట్టుకు వెళ్ళదని లోతుతో చెప్పగా, ఇక్కడ ఏమైందంటే అబ్రహాం కుటుంబానికి లోతు కుటుంబానికి అనేక పశువులు ఉన్నవి, పనివారు ఉన్నారు. ఆ పశువుల దగ్గర పనివారి మధ్య విభేదాలు వచ్చినాయి. వస్తే అనగా ఆ పనివారికి ఈ పనివారికి మధ్య ఏమొచ్చింది? కలహం వచ్చింది. అప్పుడు అబ్రహాం అంటాడయ్యా, చాలా భూమి ఉంది, చాలా దేశం ఉంది, మనము బంధువులం కాబట్టి మన మధ్య ఏమి ఉండకూడదు, మన మధ్య కలహం వద్దు అని చెప్పినప్పుడు లోతుకే ఫస్ట్ ఛాయిస్ ఇస్తాడు. ఎవరికి? లోతుకే మొదటి ఛాయిస్ ఇస్తాడు. నీ ఇష్టం, నువ్వు నీ ఇష్టమైన ప్లేస్ కొరకు వెళ్ళు, నేను ఇంకో ప్లేస్కి వెళ్తాను అని తెలియపరిచినప్పుడు 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటా చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణంలో నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు
అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. అబ్రహాము కనాలు నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఇక్కడ లోతుని అబ్రహాం చెప్పాడు, ఒక ప్లేస్ నువ్వే ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ అక్కడ నివసించు, నేను నీకు కొంచెం దూరంగా మరొక ప్రదేశంలో నివసిస్తాను. ఫస్ట్ నిర్ణయం నీదే. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను. అవకాశం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము లోతుకి ఇచ్చాడు. ఎవరు పెద్దోళ్ళు ఇద్దరిలో? అబ్రహాం పెద్దోడు, లోతు పెద్దోడా? అబ్రహాం పెద్దోడైనా చిన్నోడికి అవకాశం ఇస్తే అతను ఏం చేశాడు? ఒక స్థలానికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. అప్పట్లో బిల్డింగ్లు లేవు, గుడారమే, నివాసం ఉండడానికి గుడారం. ఎక్కడ వేసుకున్నాడు? సొదొమ అనే పట్టణం దగ్గర గుడారం వేసుకున్నాడు. ఆ సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళంట? దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. దుష్టులు పాపులు ఉన్న పట్టణం ఏంది? సొదొమ పట్టణము. ఈ లోతుపై ఎక్కడ గుడారం వేసుకున్నాడు? ఆ దుష్టులు పాపులున్న పట్టణంలో దగ్గరలో గుడారం వేసుకొని ఉన్నాడు. ఇప్పుడు దాకా అబ్రహాంతో ఉన్నాడు, అబ్రహాం దేవునితో ఉన్నాడు, అబ్రహాం బలిపీఠం కట్టి ఉన్నాడు, అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోతు కుటుంబం కూడా దేవుని సహవాసంలో ఉన్నది. ఇప్పుడు లోతు కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? పాపిస్ట్ జనాంగం, దుష్ట జనాంగం ఉన్న సొదొమ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గుడారం వేసుకున్నాడు. ఎందుకు? 10వ వచనం చూస్తే, యోర్దాను ప్రాంతం అని కళ్ళెత్తి చూస్తే ఎట్లా ఉందంటే అంతా గమనిస్తే ప్రియులారా, నీళ్లు పారు దేశమై ఉండెను. అంత పచ్చగా, అందముగా, సౌకర్యంగా, చాలా తన కనులకు ఇంపుగా భలే ఉంది. ఇక్కడ పచ్చని పొలాలు, నీళ్లు పారుదల బాగుంది. పాపిష్టులైతే ఏమి బాగుంది. కాబట్టి ఆయన గుడారం వేసుకుందాం అని చెప్పేసి పాపిష్టి ప్రజల మధ్య, దుష్ట ప్రజల మధ్య సొదొమలో లోతు కుటుంబము గుడారం వేసుకొని నివాసం ఉంటూ ఉంది. 18వ వచనం చూడండి. 18వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అబ్రహాము ఎక్కడ గుడారం వేసుకున్నాడు? హెబ్రోనులో. ఎక్కడ? హెబ్రోను దగ్గర అతను గుడారం వేసుకున్నాడు. హెబ్రోను అంటే అర్థం ఏమిటి? సహవాసం, దేవుని సహవాసం ఉన్నది. అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. వెళ్ళగానే ఏం చేశాడు అతను? బలిపీఠం కట్టాడు. బలిపీఠం దేనికి గుర్తు? దేవుని ఆరాధించుట గుర్తు. దేవుణ్ణి ఆరాధించుట గుర్తు. వెళ్ళాడు, దేవుని సహవాసం హెబ్రోన్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక గుడారం వేసుకున్నాడు. వెంటనే బలిపీఠం కట్టాడు, దేవునికి ఆరాధన చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ కుటుంబం దేవుని సహవాసంలో సాగుతూ ఉంది. అక్కడ కుటుంబం లోతు వెళ్ళాడు, సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. బలిపీఠం కట్టాడా? అట్లా. ఆరాధన చేశాడా? బలిపీఠమే గట్ల. ఆరాధన ఏం చేస్తాడు? బలిపీఠమే గట్ల. ఆరాధన చేసే అవకాశం లేదు, ప్రార్థన చేసే అవకాశం లేదు. కాబట్టి ప్రియులారా, మన 2 కుటుంబాలు మేము ముందు తీసుకొచ్చాను. 2 కుటుంబాలు దగ్గర కుటుంబాలు, దేవునితో ఒకప్పుడు సహవాసంలో కుటుంబాలు, వారు ఒకప్పుడు కలిసిమెలిసిన కుటుంబాలు. వారు అవసరతను బట్టి, అవకాశాన్ని బట్టి వారు వేరు వేరు ప్రదేశాలు కోరుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రంగుల ప్రపంచం, ఆకర్షించే రంగుల ప్రపంచం వలయంలో పడ్డవాడు ఎవరు? లోతు. అవును ప్రియులారా, ఇది ఆకర్షించే లోకం. పచ్చని, లోపల తెలియదు. పైకి అందముగా ఉన్నది, పైకి ఆకర్షణీయంగా ఉంది, పైకి కన్నులకు ఇంపుగా ఉన్నదాని వైపే తన యొక్క మనస్సు ఉంది. సాధారణంగా వివాహాలప్పుడు ఏం చెప్తారు? అయ్యా, మా అబ్బాయికి మంచి అమ్మాయి కావాలి. ఎలాంటి అమ్మాయి అంటే అందంగా ఉండాలి, మంచి చదువుకొని ఉండాలి, మంచి ఉద్యోగం చేస్తుండాలి. ఇన్ని చెప్తారు కానీ మంచి గుణం గల అమ్మాయి అని ఒక్కరు కూడా అడగరు.
మా అమ్మాయికి మంచి అబ్బాయి కావాలి, అబ్బాయి ఇంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, అంత ఉద్యోగం ఉండాలి, ఇవన్నీ చెప్తారు. కానీ పై రూపాన్ని మనుషులు చూస్తున్నారు. విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. వివాహాలప్పుడు కానీ ప్రేమలప్పుడు కానీ మనుషులు దేన్ని ఇష్టపడతారు? పై రూపాన్నే లక్ష్య పెడుతున్నారు. దేవుడైతే ఏం చెప్తున్నాడు సమూయేలు ప్రవక్తతోటి? సమూయేలు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. ప్రియులారా, మన అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. లోతు పైన చూసాడు, పై ఆకర్షణకు గురయ్యాడు. నీటి కాలువలు ఉన్నవి, పచ్చగా ఉంది. సొదొమ పాపిష్టులు ఉంటే నాకేమి, నేను కరెక్ట్గా బతుకుదాలి అనుకున్నాడు. ఎట్లా బతుకుదాం అనుకున్నాడు? కరెక్ట్గా నేను బ్రతుకుదాం అనుకున్నాడు. ఒకసారి ఒక దైవజనుడు వాక్యం చెప్తే ఇలా చెప్పాడు. ఆయన పెద్ద దైవజనుడు, సీనియరు పాస్టర్ గారు. ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట. అన్నయ్య, నేను సేవ చేస్తాను, చేయి తమ్ముడు అన్నాడంట. సేవ చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళ తర్వాత కనిపించలేదంట. ఒకరోజు చాలా రోజుల తర్వాత ఒక మీటింగ్లో కనపడాడు. తమ్ముడు ఈ మధ్య కనిపించటం లేదు, ఏంటంటే అన్న నేను సేవ చేస్తున్నాను అన్న అన్నాడు. ఎక్కడ చేస్తున్నావంటే పాపిష్టి ప్రజల మధ్య అనగా చెడ్డగా జీవిస్తున్న స్త్రీల మధ్య సేవ చేస్తానని చెప్పాడంట. ఏం చెప్పాడు? కొన్ని ప్రదేశాలు చెడ్డగా నివసించే స్త్రీల మధ్య నేను పరిచయం చేస్తానని చెప్తే, అయ్యా వద్దయ్యా, నీకు ఇంకా వివాహం కాలేదు, నువ్వు యవనస్తుడివి, వద్దు అక్కడికి వెళ్ళొద్దు, ఏదన్నా ఇక్కడే పరిచయం చెయ్యి, ఏదైనా అవసరమైతే మనమంతా వెళ్దాం, ఒకరోజు మీటింగ్ పెడదాం అని చెప్పాడు. కాదన్నా, నాకు దేవుని పిలుపు ఉంది, నేను అక్కడికే వెళ్ళి పరిచయం చేస్తాను అన్నాడంట. సరే తమ్ముడు, నీ ఇష్టం అన్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కనపడి సహోదరుడు కనపడ్డప్పుడు, ఏందయ్యా ఇలా అయిపోయావంటే, అన్నా నాకు ఎయిడ్స్ వచ్చింది అన్నాడంట. ఏమన్నాడు? నాకు ఎయిడ్స్ వచ్చిందన్నా అన్నాడంట. ఏందయ్యా అట్లా అయిపోయావంటే, అన్నా నేను తేడా పడ్డానన్నా, నేను యవనంలో ఉన్నావు, ఆ పోరాని ప్రదేశాలు పోకూడదు, పోరాని చోట్లకు పోతే రారాని కష్టాలు వస్తాయని పెద్దోళ్ళు చెబితే ఏమన్నాడు? లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నేను నీతిమంతుడిగా ఉంటాను, నేను పరిశుద్ధుడిగా ఉంటాను అని ఆ పాస్టర్ గారికి ఈయన బోధ చేశాడు. పెద్ద ఆయనకే చిన్న ఆయన బోధ చేసి నేను చాలా ఉంటానంటే చివరికి ఏమయ్యాడు అంటే ఎయిడ్స్ జబ్బు వచ్చేసింది. వివాహం కాల. ప్రియులారా, పోరాని చోట్లకు పోతే రారాని కష్టాలు రాక మానవు. కాబట్టి ఈ లోతు కుటుంబము ఎక్కడ చేరారు అంటే పాపిష్టి ప్రజల మధ్య, దుష్ట ప్రజలైన సొదొమ ప్రజల దగ్గర గుడారం వేసుకొని ఉన్నారు. కారణం, లోతు సొంత ఆలోచన చేశాడు, లోతు కనులకు ఇంపైంది చూశాడు, లోతు పై ఆకర్షణ చూశాడు, అక్కడ గుడారం వేసి నివసించాడు. మన సంగతి ఏంది? అబ్రహాం సంగతి చూద్దాం. అబ్రహాం అయితే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని మాట ప్రకారము, దేవుని 17వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. 13వ అధ్యాయం 17వ వచనం ఆదికాండంలో దేవుడు చెప్పిన మాట ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము వెళ్ళి అబ్రహాము గుడారం వేసుకొని హెబ్రోన్లో గుడారం వేసుకొని నివాసం ఉంటూ వచ్చాడు. ప్రియులారా, తర్వాత చూడండి, మనం గమనిస్తే ప్రియులారా, అక్కడ వెళ్ళగానే ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. మనం గమనిస్తే అబ్రహాము వెళ్ళిన చోటల్లా బలిపీఠం కడుతూ ఉంటాడు. అబ్రహాము ఆదికాండంలో మనం గమనిస్తే 12వ అధ్యాయం 7వ వచనంలో బలిపీఠం ఒకటి కడతాడు. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో బలిపీఠం కట్టి దేవునికి ఆరాధన చేసి ప్రార్థన చేసిన మాట వినగలం. అదేవిధంగా ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో కూడా అబ్రహాం ఏం చేస్తారు? అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేసెను. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేసెను. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనంలో ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. ప్రియులారా, ఎన్ని బలిపీఠాలు చెప్పాను? 4 బలిపీఠాలు. ఎవరు కట్టారు? అబ్రహాం కట్టారు. లోతు ఎన్ని బలిపీఠాలు కట్టాడు? అబ్రహాం బలిపీఠం కడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. లోతు కన్నా అబ్రహాం పెద్దవాడు, తండ్రి సమానుడు, ఆత్మీయంగా పెద్దవాడు, శారీరకంగా పెద్దవాడు. పెద్దోడు పోయే మార్గం ఒక రూట్లో ఉంది. ఈ లోతు ఒక్క బలిపీఠం కూడా కట్టల. అనగా దేవుని సహవాసంలో,
దేవునికి ఆరాధించుట, బలిపీఠం కట్టుట, ప్రార్థించుట, ఆ ధ్యాస లోతు కుటుంబంలో కనిపించటం లేదు ప్రియులారా, కనిపించటం లేదు. అబ్రహాం అయితే దేవునికి బలిపీఠాలు కట్టి దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తిగా, దేవుని సహవాసంలో కుటుంబంగా ఉంది. ఆ భర్త ఆరాధిస్తుంటే భార్య వెళ్ళిద్ది వెళ్ళదా? శారా కూడా వెళ్ళి భార్యాభర్తలు కుటుంబం దేవుని సహవాసంలో ఉంది. అయితే అబ్రహాం బలిపీఠాలు కడుతున్నా కూడా లోతు చూస్తూ పట్టించుకోకుండా, లోతు ఒక్క బలిపీఠం కూడా కట్టకుండా, దేవునికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని ఆరాధించే అనుభవం లేదు, దేవునికి ప్రార్థించే జీవితపు అనుభవం ఆ కుటుంబంలో లేదు ప్రియుల. దేవుని సహవాసంలో లోతు కుటుంబం ఉందా లేదా? దేవుని సహవాసంలో లోతు కుటుంబము లేదు ప్రియులారా. అబ్రహాము కుటుంబం దేవుని సహవాసంలో ఉన్నది. కాబట్టి ఆదికాండం 13:18 మనం చూసినప్పుడు హెబ్రోన్లో ఉన్నాడు అబ్రహాం. గుడారం ఎక్కడ వేసుకున్నాడు? హెబ్రోన్లో ఉన్నాడు. హెబ్రోన్ అంటే సహవాసం, దేవుని సహవాసం, దైవ సహవాసంలో కుటుంబం ఉంది ప్రియులారా, దైవ సహవాసంలో కుటుంబం ఉంది. ఆదికాండం 14:12 గమనిస్తే, ఆదికాండం 14:12 చూడండి. ఆదికాండం 14:12 మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండిన గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఇక్కడ గమనిస్తే సొదొమ దగ్గర గుడారం వేసుకుంది ఎవరు? అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు. ఇప్పుడు మన పై వచనం చదువుకుంటే సొదొమ గొమొర్రాల పైన 11వ వచనంలో అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, ఎవరోళ్ళు? 10వ వచనంలో సొదొమ గొమొర్రా రాజులు వచ్చి లోతు కుటుంబాన్ని, లోతు ఆస్తిని బందీగా తీసుకెళ్లారు. తర్వాత ఒక అతను అబ్రహాం కబురు పెడితే అబ్రహాము ఆయన జనాంగం వచ్చి అతన్ని తప్పిస్తారు, విడిపిస్తారు. అప్పటికైనా బుద్ధి వచ్చిందా? అప్పటికైనా మారాడా? మారల్లా ప్రియులారా. అబ్రహాం అయితే హెబ్రోన్లో దేవుని సహవాసంలో ఉంటే, లోతు అయితే సొదొమ పట్టణంలో లోతు కుటుంబం ఉంటూ, పాపులకి దుష్టులకి దగ్గరగా ఉంటూ, పరాయ రాజుల యొక్క దాడిలో వారి యొక్క ఆస్తిని, కుటుంబాన్ని పోగొట్టుకొని ప్రియులారా దేవుని సహవాసాన్ని దూరై బందీ అయి ఉన్నారు. తర్వాత ఒక హెబ్రీ సహోదరుడు వెళ్ళి అబ్రహాం సమాచారం చెప్పినప్పుడు వారు లోతు కుటుంబాన్ని విడిపిస్తారు. అప్పటికైనా బుద్ధి వచ్చి మార్పు చెందుతాడంటే మల్లాపై ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా దగ్గరే నివసిస్తూ ఉన్నాడు ప్రియులారా. తర్వాత ఒకరోజు మంచి ఎండవేళ ముగ్గురు మనుషులు, దేవదూతలు, ఆదికాండం 18 చూసినప్పుడు దేవదూతలు ముగ్గురు మనుషులు వారు రావటం చూసి అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి, చూడండి 18వ అధ్యాయంలో, పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టికి వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాడు, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఆదికాండం 18 మొదటి 1-2 గమనిస్తే అబ్రహాము ఆ దేవదూతలను కలుసుకొని వారికి నేల మట్టికి వంగి వారికి నమస్కారం చేసి వారిని వారి ఇంటికి పిలిపించి వాళ్ళ భార్యని శారాకు పిలిచి, శారా మన ఇంటికి ఇట్లా గెస్టులు వచ్చారు, వారికి మనము ఒక విందు ఏర్పాటు చేయాలి అని తెలియపరిచాడు లేదా? 6వ వచనంలో అబ్రహాం గుడారంలో శారా వద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అమ్మా 3 మానికలు ఎన్ని కేజీలు? మరి మానికి ఎన్ని కేజీలు? 2 కేజీలా? అంతేనా? 2 కేజీలా? 2 కేజీలు అని చెప్పారు, ఒకరు 6 కేజీలు చెప్పారు. మొత్తం మీద ఇక్కడ ఎన్ని మానికలు? 3 మానికలు. మానికి 2 కేజీలు అనుకున్నాం, 3 మానికలు ఎన్ని కేజీలు అయింది? 6 కేజీలు పిండి. మన ఇంట్లో ఒక 1/2 కేజీ పిండి పిసగలరా? కష్టంగా 6 కేజీల పిండి ఎంతమంది? ఒక్క వ్యక్తే
పిండి పిసకాలి, గబగబా కాల్చాలి, ఆ రొట్టెలు చేయాలి, చెప్పగలదు. సరే అని ఆమె ఆ పనిలో ఉంది. అబ్రహాం పనిలో అబ్రహాం ఉన్నాడు. మొత్తం మీద వాళ్ళకి వచ్చిన అతిథులకి వారికి మంచి పరిచర్య చేసి మంచి ఆతిథ్యం ఇచ్చి ఆ కుటుంబం సంతోషంగా సమాధానంగా ఆ కుటుంబము వారికి ఆతిథ్యం ఇచ్చింది. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే శారా తన భర్త మాట చెప్పగానే, భలేవాడు అయ్యా, ఎండటయ్యాన సాలిపోయి పడుకుంటే ఇప్పుడు వచ్చి ఒక దాని పైన పిలిచి ఇప్పుడు 6 కేజీలు 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేయమంటావా అందా? అనలేదు ప్రియులారా. భర్త మాటకు విధేయత చూపి ఆమె పని పూనుకుంది. భర్త మాటకు విధేయత చూపి ఆ యొక్క ఆతిథ్యం ఇవ్వటంలో, ఆ పరిచర్యలో పాలిభాగస్తురాలైంది పాలిభాగస్తురాలైంది. ఒకసారంట లోతు కుటుంబం దగ్గర కూడా 2 మనుషులు వచ్చారు. చూడండి 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చొని ఉండెను. లోతు ఎక్కడ కూర్చో ఉన్నాడు? అబ్రహాము ఇంటి దగ్గర ఉన్నాడు. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గవని వద్ద. ఆ సొదొమలో ఉంది పాపిస్టులు, ఆ సొదొమలో ఉంది దుష్టులు. అయితే వాళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టారు. రచ్చబండ అంటల్లా ఆ గవిని, ఆ రచ్చబండ లేకపోతే అరుగు అంటారు. అరుగు మనం పల్లెటూరులో అరుగు కాడ కూర్చో ఉండారు, రచ్చబండ దగ్గర కూర్చోండి అంటాం కదా. ఆ అరుగు దగ్గర పెద్ద మనుషులు కూర్చోంటే ఏ పెద్ద మనుషులు? ఆ సొదొమలో పాపిస్టులు కదండి, దుష్టులు కదా. దుష్టులు పాపిస్టు పెద్ద మనుషులు కూర్చొని ఉంటే వారి మధ్యలో కూర్చోన్నాడంట. ఎవరి మధ్యలో? పాపిస్టులు పెద్ద మనుషుల మధ్యలో ఎవరు కూర్చో ఉన్నాడు? లోతు కూర్చొని ఉన్నాడు. అప్పుడు దేవదూతలు వచ్చి చూడంగానే లోతు గుర్తుపట్టాడు. ఎవరిని? దేవదూతను గుర్తాడు. ఈ పాపిస్టులు గుర్తుపట్టలేదు కానీ లోతు గుర్తుపట్టాడు. లోతు కొద్ది వాసన ఉంది కదా, దేవుని వాసన, కొంచెం దేవుని యొక్క తెలుసు కదా. గుర్తుపట్టి అయ్యయ్యా రండి, కాలు కడుక్కోండి, మా ఇంటికి రండి, ఈరోజు మీకు మంచి విందు ఏర్పాటు చేస్తాను అని వాళ్ళు బతిమలాడితే, సరే వాళ్ళు ఫస్ట్ కాదు అని మళ్ళీ వచ్చారు. వస్తే అతడు చూడండి 3వ వచనం, ఆయన అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించరి. అతడు వారికి విందు చేసి పొంగలి రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వీళ్ళేమో సాధారణ భోజనం పెట్టారు, వాళ్ళేమో మంచి అబ్రహాం వాళ్ళు మంచి విందు ఏర్పాటు చేశాడు. సరే, అక్కడ విందు ఎవరెవరు చేశారు? శారా అబ్రహాం కలిసి చేశారు. ఇక్కడ ఎవరు చేశారు? అక్కడ చూడండి 3వ వచనంలో, అతడు వారికి విందు చేసి. ఎవరు చేశారు? లోతు ఒక్కడే చేశాడు. ఎవరు చేయలేడా? లోతు భార్య ప్రస్తావన లేదు. లోతు భార్యకి అప్పుడు లోతుకి 2 కుమార్తెలు అప్పటికే ఉన్నారు. అబ్రహాం సంతానం లేరు కానీ లోతుకి సంతానం ఉన్నారు. వారి ప్రస్తావన కూడా లేదు. చెప్పుంటాడు భార్యకి, అమ్మా 2 గెస్టులు వచ్చారు దేవదూతలు, వాళ్ళకి మనం విందు చేద్దామంటే, భలేవాడు ఇప్పుడు మంచి సీరియల్ వస్తుంది, మంచి టీవీలో సీరియల్ వస్తుంది, ఈ సీరియల్ చూడకపోతే ఎట్టా అని పో నువ్వే పనికి మాలినోడు అయితే నీ దగ్గర ఇంకోళ్ళు వచ్చారు అంతేకందే అనేవాళ్ళు. అంతేగా ఆడవాళ్ళు, అందరు కాదులే, కొందరు ప్రముఖులు అంటుంటారు అట్లా, లోతు భార్య లాంటి వాళ్ళు. నువ్వే నీ తిండి పెట్టడం దండగైతే నీ దగ్గరకు 2 తీసుకొచ్చావా, పో నాకు మంచి సీరియల్ వస్తుంది, శాత ఏదో చేసుకో, లేకపోతే నీ తెప్పుల్లో పడింది. హోటల్కి వెళ్దాంటే అప్పుడు హోటల్ లేవంట. అప్పుడు ఏం లేవు, హోటల్స్ లేవేమో బహుశా, లేకపోతే హోటల్ తీసుకెళ్ళేవాడేమో. సరే ఎట్ట ఒకటి చేసి ఏం చేస్తే లోతు పొంగ రొట్టెలు కాల్చగా, రొట్టెలు పిండి పిసికి రొట్టెలు కాల్చి వారికి భోజనం పెట్టారంట. దాంట్లో పాపం ఏం వేసాడో, ఏం ఆకుకూర వేసారో, తోటకూర వేసాడో తెలియదు కానీ ఏదో చేసేసాడు. అనగా ఇక్కడ లోతు భార్య వారికి దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వటంలో, పరిచర్యలో పాలుభాగస్తు అయిందా? పిలిచి ఉంటాడు. పిలిచిడే లోతు మాట. ఎందుకంటే పాపిష్టి జనాంగం మధ్య ఉంది కదా, ఏ విందులు, వినోదాలు, ఆనందాలు, టీవీ షోలు, ఏమేమో ఎంత బిజీగా ఉందో ఆ మీటింగ్లో, ఏ విధంగా బిజీగా ఉందో కానీ ఆమె వచ్చినట్టుగా మనకు కనిపించదు ప్రియులారా. లోతు ఒక్కడే ఆ విందు ఏర్పాటు చేస్తే మనం గమనించగలం. అనగా భార్యాభర్తల మధ్య ఏం లేదు, సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయము లేదు. అదే శారాకి అబ్రహాం మధ్య ఏముంది?
సమాధానం ఉంది, సహవాసం ఉంది, ఐక్యత ఉంది. భర్త చెప్పిన మాట భార్య విధేయతగా ఉంది. ఆ యొక్క దేవదూతలకు పరిచర్య చేసి ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత వారు వెళ్తా ఏం చెప్పారు? అయ్యా శారా ఉందా అంటే ఉందన్నాడు. ఒక మాట చెప్పలేరు. అప్పుడు ఏం చెప్పారంటే ఏ మాట చెప్పంటే, అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులే ఉంటే అంటాడు. అందుకైన ఈ మీదటికు ఈ కాలం నీ ఎద్దుకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. అప్పుడు దాకా పిల్లలు లేరు. అప్పుడు వయసు ఎంత? అబ్రహాం వయసు 70 సంవత్సరాలు. ఎంత? 75 years. పిల్లలు లేరు. వాళ్ళు విందు చేసి వెళ్తారని చెప్పారు. ఒక ఆశీర్వాద వచనం చెప్పారు. అయ్యా బిడ్డలు లేరు కదా, నీకు బిడ్డలు ఇస్తాను అని చెప్పలేరు. అప్పుడు శారా, నేను ముసలిదాన్ని అయిపోయాను, మా ఆయన ఇంకా ముసలివాడు అయిపోయాడు, వృద్ధులైపోయాము, మాకు పిల్లలేదని నవ్వేవంటే నవ్వలేదని అనుకో. మొత్తం మీద వాళ్ళు ఒక దీవెనకరమైన మాట చెప్పలేరు. ఎవరాళ్ళు? దేవదూతలు ముగ్గురు. ఎవరా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాడు. అదేవిధంగా ఈ లోతు కూడా కొంచెం ఉందగా దేవుని వాసన చెప్పి వస్తే, లోతు ఎక్కడున్నాడు? పాపిస్టిల్ పెద్ద మనుషుల మధ్య మీటింగ్లో మంచి బిజీగా ఉన్నాడు. చూసి గబగబా ఇదొక చెప్పేసి గబగబా వచ్చి ఇంటికి వెళ్దారా కాలు కడుక్కుని తీసుకెళ్తే వాళ్ళ భార్యని కేకలేస్తా ఉంటే ఆమె చెప్పిన గట్టి వార్నింగ్కి సరేనని చెప్పి తనే ఒక్కడే తెప్పలు పడి పిండి పిసికి రొట్టెలు కాల్చి పెట్టాడు. ప్రియులారా, అనగా లోతు భార్య మధ్య దేవుని సహవాసం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. భర్త మాటకు భార్య విధేయత చూపినట్లుగా మనకి లేదు. దేవదూతలకు ఆ కుటుంబము అనగా లోతు భార్య ఆతిథ్యములో పరిచర్యలో పాలిభాగస్తురాలు కాలేదనే విషయాన్ని మనము గమనించవలెను ప్రియులారా. కాబట్టి మనం గమనిస్తే చూడండి, దేవుని సహవాసంలో దేవునితో ఉన్న కుటుంబం యొక్క విధానం ఏ విధంగా ఉంది. దేవుని సహవాసమైన కుటుంబ పరిస్థితులు భార్య ఇద్దరికి ఆస్తులు ఉన్నాయి. మళ్ళీ మర్చిపోబాకండి, అబ్రహాం కుటుంబానికి ఆస్తిపాస్తులు, పనివారు, పశువులు ఉన్నాయి లేదా? లోతు కుటుంబానికి కూడా ఆస్తులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి. వీళ్ళు అబ్రహాం ధనవంతుడే, లోతు ధనవంతుడే. కానీ దేవుని సహవాసంలో మాత్రము అబ్రహాం కుటుంబం దేవుని సహవాసంలో ఉంది, లోతు కుటుంబం దేవుని సహవాసమునకు దూరంగా ఉన్నది. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం గమనిస్తే, ఎట్లనగా యెహోవా, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతను కలుగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొండుకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని దేవుడే అబ్రహాముతో సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అబ్రహాము తన పిల్లలకు, తన ఇంటి వారికి, తన కుటుంబానికి నీతి న్యాయముల గురించి చెప్తాడు, యెహోవా మార్గం గురించి చెప్తాడు అని దేవుడు అబ్రహాము సాక్ష్యం ఇచ్చాడు. అప్పటికి అబ్రహాం పిల్లలు ఉండారా? పిల్లలు లేరు. అప్పుడు పిల్లలు లేరు అబ్రహాంకి. కానీ అబ్రహాము యొక్క దేవుని భక్తిని బట్టి ఏం చెప్తున్నాడు? అబ్రహాముకు పిల్లలు పుడతారు, అబ్రహాంకు పిల్లలు వస్తారు. ఆ పిల్లలకి నీతి న్యాయములు, యెహోవా మార్గమును అబ్రహాము తెలియపరుస్తాడని ఎవరు సాక్ష్యం చెబుతున్నారు? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి తర్వాత అబ్రహాము మనం గమనిస్తే, అబ్రహాముకి 100వ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 100వ సంవత్సరంలో ఎవరు పుడతారు? ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు పుడితే, ఇస్సాకు గురించి మనము ఆలోచన చేస్తే, ఇస్సాకు ఒక రోజు పొలములో దేవుని ధ్యానిస్తూ ఉన్నాడంట. తెలుసుగా మనకి, పొలంలో అనగా దేవుణ్ణి పొలంలో వెళ్ళి యవనస్తుడు ఏం చేయాలి? కుర్రోళ్ళతో తిరుగుతూ ఉండాలి, అంతే కదా? రోడ్ల వెంబడి తిరుగుతా, బండ్లు రైజింగ్ ఇచ్చుకుంటా అట్లా తిరగాలి కదా. అలా తిరగకుండా రెప్కా ఒంటెల మీద వస్తూ ఉంటే ఒక వ్యక్తి పొలంలో ఉంటాడు. అప్పుడు ఎలియాజరు తనది రెప్కా, అయ్యా ఆ పొలంలో ఉన్న యవనస్తుడు ఎవడంటే అతన్ని యజమానుడు. మైక్ బాగా సౌండ్ వస్తుంది, మీరు ఎవరు క్యాచ్ చేయట్లేదు బాగా. ఇస్సాకు ఎక్కడున్నాడు? పొలములో ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి
ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రియులు ధ్యానిస్తూ ఉన్నాడు. అప్పటికి ఇస్సాకు అమ్మగారు పేరు ఏం పేరు? సారా. బతికం చనిపోయిందా? అప్పుడు చనిపోయి ఉంది. ఇక తల్లి అది ఇంకా స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అబ్రహాము వృద్ధుడే ఉన్నాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న దేవుని మాటలు చెప్పారు, దేవుని మార్గం చెప్పారు, నీతి న్యాయం చెప్పారు. యవనస్తుడైనా యవనాన్ని బట్టి తప్పిపోకుండా అతడు దేవుని ధ్యానిస్తూ దేవుని సహవాసంలో ఉన్నాడు. ఇంకా మనం ముందు బాగా గమనిస్తే ప్రియులారా, ఇస్సాకు ఒకచోట బలిపీఠం కట్టాను. ఇస్సాకుడు ఏం కట్టాడు? బలిపీఠాలు కట్టాడు ప్రియులారా. దేవుని ఆరాధించాడు, ప్రార్థించాడు. అనగా అబ్రహాము తన బిడ్డలకు, తన కుమారుడికి ఏం చెప్పాడు? దేవుని గురించి చెప్పాడు, దేవుని మాటలు చెప్పాడు, నీతి న్యాయములు చెప్పాడు, దేవుని సహవాసం చెప్తే ఆ విధంగా అబ్రహాము సంతానము దేవునిలో ఉంటే ఉంది. ఆ తర్వాత ఇస్సాకు సంతానం యాకోబు, మనకి ఇశ్రాయేలు, వారి సంతానం యోసేపు. కాబట్టి ప్రియులారా, ఇస్సాకు సంతానము, యోసేపు సంతానము, ప్రియులారా అబ్రహాము సంతానం అంతా దేవునిలో ఉండుటకు పునాది వేసిన వాడు అబ్రహాము దేవుని మాట తెలియపరిచాడు. తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుని భయభక్తి కలిగి జీవిస్తూ మనం గమనించగలుగుతున్నాం. ఆదికాండము 19:32 చదవను కానీ ఆడ గమనిస్తే అబ్రహాము లోతుకి ఎంతమంది కుమార్తెలు? 2 కుమార్తెలు. ఆ 2 కుమార్తెలు దేవుని భయం లేకుండా ఆ యొక్క పాపిష్టి లోకంలో, పాపిష్టి జీవితంలో బ్రతుకుతున్నవారుగా మనం గమనిస్తే, దేవుని భయము భక్తి లేకుండా వారు బరి తెగించినట్లుగా, పాపానికి బానిసలైనట్టుగా ఎందుకు? లోతు భార్య, లోతు బిడ్డలకు ఏం చెప్పలా? యెహోవా మార్గం గురించి చెప్పలా, నీతి న్యాయం గురించి చెప్పలా, ఏది మంచో ఏదో చెడు చెప్పలా. ప్రియులారా, వారు పాపిష్టి లోకంలో ఆ బిడ్డలు, ఆ కుమార్తెలు చెడిపోయిన వారిగా ఉన్నారని మనము గమనించగలము. శాపగ్రస్తమైన వంశాలకు వారి ద్వారా కలిగినట్టుగా మనం గమనించగలం ప్రియులారా. కాబట్టి అబ్రహాము కుటుంబము దేవుని మాటలు తెలియపరిస్తే ఆ కుటుంబంలో సంతానము దైవిక మార్గంలో ఉంటే, లోతు కుటుంబము వారి బిడ్డలకు దైవ మార్గం బోధించకపోయేకి వారు పాప మార్గములో పడి ఉన్నారు విషయాన్ని గమనించగలం ప్రియులారా. తర్వాత చూడండి, మనం ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం గమనించినప్పుడు, ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు నా మాట విన్నందున భూలోకుల జనులని నీ సంతానం వలన ఆశీర్వదించబడును. దేవుడు అబ్రహాము కుటుంబానికి ఏమిస్తున్నాడు? ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. ఆశీర్వాదం కలిగి ఉంది ఆ కుటుంబం. ఆదికాండం 19వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు 26వ వచనం గమనిస్తే, అక్కడ పాపపు సంఖ్యల మధ్య ఆ పాపపు సొదొమ పట్టణం నుంచి తప్పించుకుపోవాలి, లేకపోతే అగ్నివర్షాన్ని దేవుడు కురిపిస్తా అన్నాడు. ఇప్పుడు లోతు పరిస్థితి ఏంది? కట్టు బట్టలతోటి అలచేతులు పెట్టుకొని సొదొమ పట్టణం దాటి ఆ పాపపు సంఖ్యల నుంచి విడిపించుకునే ప్రయాణంలో ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. ఇక ప్రయాణమే పోతూ ఉంటే వాళ్ళ భార్య చెప్తాడు, అమ్మ ఎనికి తిరుగు చూడబాకని చెబితే ఏం చెప్పింది? వెనక నా బంగారము, నా ఆస్తి, నా గొర్రెలు, నా పశువులు, నా మేడలు, నా మిద్దెలు, నా పాపిష్టి ఫ్రెండ్స్ వాళ్ళందరూ మర్చిపోలేక ఒక్కసారి ఏం చూస్తాను అనుకుంది. ఎన్నిసార్లు? ఒక్కసారి, చివరి చూపు, లాస్ట్ ఛాన్స్. ఇటీవల నేను ఒక కుటుంబాన్ని దగ్గరికి వెళ్తే ఆ తల్లి చెప్తుంది, అయ్యా నీ అన్నాలు పడుతూ అని తెలియదు, నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కొడుకు నేను చనిపోయేలోపు ఒక్కసారి వచ్చి నా ముఖం చూస్తే చాలయ్యా అన్నాడు. ఏమంటుంది? నా కొడుకు నేను చనిపోయేలోపు ఒక్కసారి నా ముఖం చూస్తే చాలయ్యా, అదొక్కటి చాలయ్యా నాకు. ఆ అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగము, హైదరాబాద్లో జాబు, లక్షల్లో జీతము. ఆయన ఫోన్ చేసి డబ్బులు అడుగుతుంటాడు. ఎందుకమ్మా అట్లా పంపిస్తామంటే, అయ్యా నా చివరి కోరిక ఏంటంటే ఒక్కసారైనా నా కొడుకు నా ముఖం చూస్తే చచ్చిపోయేలోపు. అనగా పిల్లలు వారి యొక్క బాల్యంలో దేవుని మాట నిజంగా జరిగిన సంఘటన ప్రియులారా, నిజంగా జరిగిన సంఘటన. అది ఒక 2-3 డేస్ బ్యాకే నేను ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు చెప్పి. కాబట్టి
పిల్లల్ని చిన్నప్పుడు చక్కగా చదివించారు. అప్పుడు ఫీజు రియంబర్స్ సీటు కూడా లేదు. మద్రాసులో బీటెక్ చదివించారు. లక్షల్లో ఖర్చు పెట్టారు. లక్షల్లో పెళ్లి చేశారు. చదివించి అన్ని ప్రయోజకులు చేస్తే తల్లికి తండ్రికి పలకరింపులు లేవు, చూపులు లేవు. ఒక్క కొడుకే. కారణం పెంపకం. దైవిక మార్గంలో పెంపకం లేకపోతే రెక్కలు వచ్చిన పక్షుల్లాగా బిడ్డలు ఎగిరిపోతున్న పరిస్థితి ప్రియులారా. ఈమె కూడా దైవిక మార్గం లేదు కాబట్టి ఎవరు? లోతు భార్య. ఒక్కసారి చూస్తానంది. ఎవరిని? ఓల్డ్ ఫ్రెండ్స్, గోల్డ్ ఫ్రెండ్స్, పాపిస్ట్ ఫ్రెండ్స్ని, పాపిస్ట్ ప్రదేశాలని ఒక్కసారి. తర్వాత ఏమైంది తెలుసా మీకు? ఉప్పు స్తంభమైంది. ఇప్పుడు కూడా మనము లోతు భార్య ఉప్పు స్తంభము ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది. దేవుడు అట్లా ఉంచాడు. ఎందుకు? నీకు నాకు బుద్ధి వచ్చడం కొరకు, మన జీవితాల్లో మార్పు రావడం కొరకు, మనకి జ్ఞానోదయం కొరకు, మనకు ఆత్మీయ పాఠాలు నేర్పించడం కొరకు ఉప్పు స్తంభమైంది. ప్రేరు అబ్రహాం కుటుంబం ఆశీర్వాదం పొందితే లోతు కుటుంబం శాపాన్ని పొందిన పరిస్థితి. ఎందుకు? పాపిష్టి లోకం దగ్గర పాపిష్టి మనుషులతో నీ సహవాసం, నీకు డబ్బు ఉందని, ఆస్తి ఉందని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఎవరోళ్ళు? లోతు ఫ్యామిలీ. లోతు అల్లుళ్ళారా? రాండ్రా మీరు కూడా. ఇంకా పెళ్లి కాకముందు అల్లుళ్ళు లేరు వాళ్ళు. ఇంక వాళ్ళెంత రండి అంటే వాళ్ళు ఎకిలిగా నవ్వారంట. హేళనగా నవ్వారు. అల్లుళ్ళు హేళన చేసేవాళ్ళు, కూతుళ్ళు అదుపు లేని కూతుళ్ళు, భయభక్తి లేని భార్య. లోతు అప్పుడే బుద్ధి తెచ్చుకు వెళ్ళాడా? అయ్యయ్యా తడవు చేశాను, నువ్వు సొదమంచి బయటికి రా అంటే ఆడ గమనించాలి. మనం 19వ అధ్యాయంలో తడవు చేస్తానని మాట ఉండేది ప్రియులారా. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనంలో అతడు తడవు చేసెను. 15వ వచనంలో ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యని ఇక్కడ నీ 2 కుమారు తీసుకురమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అరే ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తున్నాం, అగ్నిచేకు మేము నష్టపరుస్తున్నాం, ఇదంతా ఖాళీ బూడిదైపోయింది, త్వరగా రండి అని వాళ్ళు చెబుతుంటే ఈయనకి ఒక అడుగు ముందుకోడు. తడవు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, తప్పడు లేస్తున్నాడు. ఎందుకు? కూతురు లాగుతున్నారు, భార్య లాగుతుంది. భలేవాడివే మనకి మంచి బాగుందేడా. ప్రియులారా, తడవు చేసిన వాడుగా ఉన్నాడు. ప్రభుకు దూరమైన లోతు కుటుంబం ప్రభు సహవాసానికి దూరమైంది, పాపానికి దగ్గరైంది, పాపిష్ట మనుషులు దగ్గరైంది, పతనమైంది. అగ్నిగంధ కురవబడి సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైన పట్టణాల్లో వీళ్ళు పాప సంఖ్యల బందీలో ఉండారు. ప్రియులారా, యవన ప్రాయంలో అనేక మంది ఆడపిల్లలు, మగపిల్లలు చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు వెళ్తూ పాపిష్టి లోకంలో జీవిస్తున్నారు. ఇటీవల మా దగ్గర ఒక అతను వచ్చాడు. బెంగళూరులో హాస్టల్స్ ఉన్నాయంట. ఆయనకి బెంగళూరులో హాస్టల్స్ ఉన్నాయంట. అది వినటానికే నాకు ఇబ్బంది అనిపించింది, కానీ వాస్తవాలుగా చెప్పాలి మీకు చెప్తున్నా. హాస్టల్స్ ఏం హాస్టల్స్ అంటే, హాస్టల్స్ బాయ్స్ గెస్ట్ హౌస్ అంటే బాగానే ఉంది, గర్ల్స్ గెస్ట్ హౌస్ అంటే బాగానే ఉంది. అటు కాకుండా లివింగ్ గెస్ట్ హౌస్ అన్నాడు. ఏంటది? లివింగ్ గెస్ట్ హౌస్ అంట. ఎవరు ఉంటారా అంటే వివాహం కాని స్త్రీలు, పురుషులు, ఉద్యోగస్తులు రూమ్ ఇస్తారంట వాళ్ళకి. అదేందండి అట్లెట్లా ఉండరు? నేనంటే ఏం సార్ మీరు అలా మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు తీర్పిచ్చిందిగా అన్నాడు. ఏమన్నాడు? దానికి రెంట్లు అడిగా నేను 25,000 అంట. మరి దీనికేమో 9,000 10,000 చెప్పాడు. ఏది? బాయ్స్ సపరేట్గా, గర్ల్స్ సపరేట్గా హాస్టల్ చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం చేసి వెళ్తే 10,000 చెబితే దానికి 25,000 చెప్పారు. ప్రియులారా, పాపిష్టి లోకంలో ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్టణాల మధ్య మనం ఉంటున్నాం ప్రియులారా అనే విషయాన్ని మీకు చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్లో లాంటివి వచ్చినాయి అంటే లివింగ్ గెస్ట్ హౌసెస్. కానీ వాళ్ళ అమ్మ నాకేం చెబుతారు? అమ్మ నేను గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాను చెప్పిద్ది ఈ అమ్మాయి. వాడేం చెప్తాడు? అమ్మ నేను బాయ్స్ హాస్టల్లో అని చెబుతాడు. ఈ అమ్మాయికి పిచ్చి తల్లిదండ్రులకు తెలియదు ఆ దుర్మార్గంగా వారు జీవిస్తున్నట్లు ప్రియులారా. ఆ తర్వాత ఘోరం జరిగిన తర్వాత ఇక చావలేక బతకలేక ఆడే హాస్టల్లో సూసైడ్ చేసుకొని చనిపోతున్న కాలపు పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు బిడ్డలు మనకిచ్చిన ఒక దీవెన, ఆశీర్వాదము. ఆ బిడ్డలను ప్రభు కొరకు నమ్మకంగా పెంచితే వారి జీవితానికి మేలు, మన కుటుంబాలకు మేలు. అట్లా కాకుండా ఓవర్ ఫ్రీడమ్ ఇస్తే ప్రియులారా పాపాత్మల పరిస్థితులు ఉంటుంది. పాపపు లోకంలో ఉన్నాము. కాబట్టి గమనిస్తే
ఆ యొక్క లోతు కుటుంబము దేవునికి సహవాసానికి దూరమై, దేవుని పరిచర్యకు దూరమై, ప్రార్థనకు దూరమై, ఆరాధనకు దూరమై పతనమైన కుటుంబంగా ఉంటూ ఉంది. పతనమైన కుటుంబంగా ఉంటూ ఉంది. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ప్రియులారా, కాబట్టి మనం గమనిస్తూ ఉన్నప్పుడు లోతు కుటుంబము, అబ్రహాము కుటుంబము ఒకచాటే కలిసి జీవించారు, ఒకచాటే కలిసి వచ్చారు. వాళ్ళ ప్రయాణం కూడా తెలుసా మీకు? దేవుడు రమ్మన్నప్పుడు అబ్రహాము, లోతు రెండు కుటుంబం కలిసి వచ్చింది లేదా? వారి ప్రారంభ నడకలు ఒక విధంగా ఉంది, ఒకే బాటలో నడిచాడు. కానీ కాలము గడిచే కొందికి వారి గమ్యస్థానాలు మారిపోయాయి. ఒకరేమో ఆశీర్వాదం కలిగి వెళ్తే ఒకరు పతనం వైపు వెళ్ళారు, ఒకళ్ళు దీవెన కలిగి వెళ్తే ఒకరు నాశనం వైపు వెళ్ళారు, ఒకరు దైవ మార్గంలో వెళ్తే ఒకరు దయ్యపు మార్గంలో వెళ్ళారు. ప్రియులారా, మనం గమనించినప్పుడు చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం గమనించినప్పుడు 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారు నాకు వినీతి లేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదనేను. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు మీదకి చెయ్యెత్తాడు, కత్తెత్తాడు, బలిపీఠం కట్టాడు, మోరియా పర్వతం మీద కుమారుని పడుకోబెట్టాడు, తాళ్లతో కట్టాడు, కత్తెత్తాడు. ఎందుకు? దేవునికి బలి ఇచ్చుటకు. చంపాడా? చంపలేదు. ఓకే, రైట్, అది గుర్తుపెట్టుకోండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, మన పితరుడు అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇక్కడ చూడండి, అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు ఏమనుందా? బలి అర్పించాడు అని ఉంది. అక్కడేమో బలిపీఠం మీద ఉన్నాడు, కానీ చంపుడుకు కత్తి చెయ్యి ఎత్తాడు, కానీ దేవుడు ఆపాడు. అయ్యా, నువ్వు దేవునికి భయపడేవాడు అని తెలిసింది అని ఆపాడు. ఇక్కడ అర్పించిన వాడు అని బలి అర్పించినట్లు ఉంది. ఎందుకు 2 చోట్ల 2 కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఉందని అనిపించిందా లేదు? మనకి అనిపించలేదు. ఎవరికి అర్పించలా. బలి అర్పిస్తే ప్రయత్నం చేస్తే దేవుడు ఆపాడు. ఇక్కడ బలి అర్పించింది. కారణం ఏమిటంటే ప్రియులారా, అబ్రహాంకి 75 సంవత్సరాల వయసు అప్పుడు ఆ కుటుంబం దగ్గరికి 3 దేవదూతలు, చెప్పాక మీకు 3 మనుషులు వచ్చారు. అబ్రహామా, శారా, మీకు మేము సంతానం ఇస్తామని చెప్పారు. 76 వయసు దాటుతుంది, కానీ పిల్లలు ఇచ్చారా? లేరు. 25 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆఫ్టర్ 25 ఇయర్స్, 100వ సంవత్సరంలో దేవుడు అబ్రహాంకి ఇస్సాకును కుమారుడుగా ఇచ్చాడు. అప్పటికి శారా వయసు అయిపోయింది శారీరకంగా, అబ్రహాం వయసు అయిపోయింది శారీరకంగా. దేవుడు అప్పుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక ముసలి వయసులో కొడుకు పుడితే ఎలా ఉండిద్ది? ఆ కొడుకే ప్రాణం, ఆ కొడుకు మీద ప్రేమ, ఆ కొడుకును చూసుకుంటూ ముద్దులాడుతూ కొడుకుతో ఎక్కువ మమేకంగా ఉన్నాడు. అనగా ఇప్పుడు కొడుకుని చేయాలనుకుంటున్నాడు. కొడుకు విగ్రహం అయిపోయాడు. అబ్రహాం హృదయంలో కొడుకు ఏమయ్యాడు? విగ్రహం అయిపోయాడు. ఇస్సాకును చూసుకుంటా, ఇస్సాకు ముద్దు పెట్టుకుంటా, ఇస్సాకుతో ఆడుకుంటా, వృద్ధాప్యంలో లేక దేవుడు వాగ్దానం చేసిన 20 సంవత్సరాలు ఎదురు చూసి పుట్టిన బిడ్డే కదా. అప్పుడు దేవుడు ఒకరోజు అబ్రహాం అని పిలిచి, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వమన్నాడు. బలిగా ఇవ్వమంటే ఇక భార్యతో చెప్పాడో లేదో, చెప్తే ఇక ఏమైంది అనుకున్నాడు. మొత్తం మీద గాడిదను, కట్టెలను, పనివారిని, ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం తీసుకెళ్ళి కట్టెలు పేర్చి బలిపీఠం కట్టి పిల్లవాడిని పడుకోబెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి కొడుకు అంటాడు. అప్పటికి, నానా గొర్రె పిల్ల ఏది? ఆయన చెప్పడు, దేవుడే చూసుకుంటాడని చెప్పి చివరి తీసుకెళ్ళి పడుకోబెట్టి తాళ్ళు కడితే ఇస్సాకు అర్థమైంది, ఆ గొర్రె పిల్ల నేనే. మౌనంగా ఎదురు తిరగల. ఇప్పుడు పిల్లలైతే వింటారా? నువ్వు భలే మోసగాళ్ళలాగా ఉండవు, తండ్రి అనుకున్నా కానీ భలే మోసగాళ్ళలాగా ఉండవు. గొర్రె పిల్ల ఇది అడిగాను నేను, తీసుకొచ్చి నన్నే బలిస్తావా? ముసలోడ నీ సంగతి తేలుస్తా అని చెప్పి లేచి ఫట్ను కొట్టి పరిగెత్తాడు లేదా?
కానీ తండ్రికి విధేయత చూపాడు. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి ఇస్సాకు దేవుని మాటలు, దేవుని మార్గము, నీతి న్యాయములు, పెద్దలను గౌరవించవలను, తల్లిదండ్రులను గౌరవించవలను. ఓ ప్రియులారా, ఎన్ని దేవుని వాక్యాలు చెప్పాడు. తన తల్లిని తండ్రిని గౌరవిస్తే వాళ్ళకి దీర్ఘాయుష్మంతు వచ్చిందని దేవుని గ్రంథంలో వాక్యాలు చెప్పాడు. ఆ మాటలు గుర్తొచ్చి ఇస్సాకు గౌరవించి మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఈ కత్తి తీసుకొని చెయ్యి వణుకుతుంది. వృద్ధాప్యము, లేక పుట్టిన పిల్లవాడు. ఆ పిల్లవాడి మీద కత్తి వేసి చంపాలి. ఇప్పుడు వణుకుతుంది. ఆ కత్తి తీసుకోబోతున్నప్పుడే హృదయంలో నిర్ణయించుకున్నాడు. హృదయంలో చంపేసుకున్నాడు ఇస్సాకుని. ముందు కత్తి తీసుకొని మనిషిని నరకాలని, చంపాలి అంటే ఎక్కడ చంపుకోవాలి? ముందు అబ్రహాము హృదయంలో విగ్రహంగా ఉన్న లేక పుట్టిన కుమారుడు, ముద్దుల కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్సాకును హృదయంలోనే ఏం చేసుకున్నాడు? చంపేసుకున్నాడు, బలి చేసుకున్నాడు. హృదయంలోనే ముందు చంపేసుకున్న తర్వాత వణుకుతా కత్తి తీసుకొని ఇంకా చంపడానికి సిద్ధపడిపోయి చెయ్యెత్తి వేయకపోతే అప్పుడు దేవుడు, అబ్రహాం ఆగు, నువ్వు దేవుడికి భయపడేవాడివి, నువ్వు దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చిన వాడివి. కాబట్టి ఇక అర్థమైంది మీకు? బలిపీఠం అర్పించినప్పుడు అంటే అర్థమైందంటే తన హృదయంలోనే అర్పించేసాడు. అర్పించిన తర్వాతే కత్తి తీసుకున్నాడు. ప్రియులారా, అబ్రహాము జీవితము దేవునితో ఎంత అనుబంధంగా ఉందంటే లేక పుట్టిన కుమారునిచ్చుటకు కూడా వెనుతీయలేదు. దేవునితో సహవాసం ఎంతగా ఉందంటే అంత గొప్ప సహవాసం ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంది, అబ్రహాము దేవుని నమ్మినది అతను నీతిగా ఎంచబడి. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుడు అద్భుతాలు నమ్మలేదు. అబ్రహాము దేవుడు రోగాలు బాగు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, లేదా ఆస్తులు ఇస్తాడు, అద్భుతాలు చేస్తాను ఆశించలేదు. కానీ దేవుణ్ణే నమ్మాడు. అద్భుతాలు చేసే దేవుణ్ణి, ఆశ్చర్యాలు చేసే దేవుణ్ణి, రోగాలు బాగు చేసే దేవుణ్ణి, పాప శిక్ష తప్పించే దేవుణ్ణి, పాతాళ శిక్ష తప్పించే దేవుణ్ణి, పరలోకి వచ్చే దేవుణ్ణి నమ్మాడు. ఎవరు నమ్ముతున్నా? మనం ఎవరు నమ్ముతామంటే రోగం తగ్గిస్తే దేవుడు గొప్పవాడు అంటాం, తగ్గిపోతే ఏం దేవుళ్ళే అంటాం. అనుకున్న జరిగి రాసిన ఎగ్జామ్ రాసి ఉద్యోగం వస్తే దేవుడు సహాయం చేస్తామంటాం. ఆ ఉద్యోగం రాకపోతే ఏ దేవుళ్ళే. రైతులు కష్టపడ్డాను, ఆవరణగాడి కోచింగ్కి వెళ్ళాను, పుస్తకాలు చదివి నాకు ఉద్యోగం రాలేదని దేవుణ్ణి అనగా మనము ఫలితాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముతాం తప్ప, మనం పొందిన బెనిఫిట్ బట్టి దేవుణ్ణి నమ్ముతాం తప్ప దేవునిగా నమ్మలేని బలహీనమైన పరిస్థితి మనం ఉన్న ఆలోచన చేయాలి. దేవునిగా నమ్మింది ఎవరంటే అబ్రహాము దేవుని నమ్మెను. ఒక మాట చదువుతా చూడండి. అబ్రహాము దేవుని స్నేహితుడు. అతని పేరు ఎవరు స్నేహితుడు అంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. కాబట్టి ప్రియులారా, దేవుడి కుటుంబం, దేవుడితో ఆ కుటుంబం, అబ్రహాము కుటుంబము దేవునితో సహవాసంలో ఉంది. నీవు ఎలా ఉన్నావు? నీ కుటుంబం ఎలా ఉంది? ఎవరు సహవాసంలో ఉన్నారు? నీ బిడ్డలు ఎవరు సహవాసంలో ఉన్నారు? ఎవరెవరు సహవాసంలో ఉన్నావు? నీ కుటుంబం ఎవరు సహవాసంలో ఉంది? లోతు కుటుంబంలాగా నీ కుటుంబం ఉందేమో చూసుకో. అబ్రహాం కుటుంబంలో నీ కుటుంబం ఉందో ఆలోచన చేసుకో ప్రియులారా. నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడు? నీ భార్య ఎక్కడికి వెళ్తుంది? నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, భార్యాభర్తలు ఒకేసారి ఇంట్లో గొడవ పడకూడదు, వాదించుకోకూడదు. పిల్లల ముందు చులకనైపోతారు ప్రియులారా. పిల్లల ముందు మీరు కొట్లాడుకోకూడదు ప్రియులారా. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉండాలి, ప్రేమ హృదయం ఉండాలి, క్షమించే హృదయం ఉండాలి, భార్యాభర్త మీద స్నేహభావ ప్రేమ ఉండాలి ప్రియులారా. కుటుంబం అంతా కలిసి ప్రార్థించేవారిగా ఉండాలి, వాక్యం చదువుకునేవారిగా ఉండాలి, దేవుని సహవాసంలో దేవుని భయము భక్తి కలిగి చిన్నలు పెద్దలు, ముందు పెద్దోళ్ళకు ఉంటే కదా పిల్లలకు వచ్చేది, ముందు పెద్దలు దేవుని భయంలో దేవుని భక్తిలో ఉండాలి, తర్వాత పిల్లలు దేవుని భక్తిలో దేవుని భయంలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనందరి యొక్క పాప దోష శిక్షను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని నేను ఒకసారి మనం జ్ఞాపకం చేసి ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీ 3:14. అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము పొందిన ఆశీర్వచనము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులు కలుగుడికై క్రీస్తు మన కోసమే శాపమయ్యాడు. అబ్రహామును ఆశ్రయించిన దేవుడు మనల్ని కూడా ఆశ్రయించాలని, పాపం నుంచి విడిపించాలని, శాపం నుంచి విడిపించాలని, రక్షించాలని, ఆయన మన పాపమును తీసివేయటకై పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన పాప శాపముల నిమిత్తమై శాపగ్రస్తమైన శిలువ మరణం పొందాడు. కాబట్టి మన మీద పాపం ఉందా?
ప్రభు తొలగించాడు. శాపం ఉందా? ప్రభు తొలగించాడు. పిల్లలు అక్కడక్కడ దొంగ భక్తులు దొంగ బోధలు చెప్తున్నారు. ఒకసారి నేను కూడా సికింద్రాబాదులో ఒక సంఘం దగ్గర ఒక అబ్బాయి తీసుకెళ్తే ఆ కుటుంబం ఆ సేవకులు వాళ్ళు చెప్తారు, వాళ్ళు శాపం ఉంది అని చెప్తారు. శాపగ్రహి అయ్యాడు ప్రభువు, పాపగ్రాహి అయ్యాడు ప్రభువు. మన పాపానంతా సిలువలో గ్రహించాడు, మన శాపానంతా ప్రభు గ్రహించాడు. పాప శాప దోషములు మన కుటుంబం మీద మన మీద లేకుండా మనకు అబ్రహాము ఆశీర్వచనం పొందాలని, పరలోక ఆశీర్వచనం పొందాలని దేవుడు ఉంచాడు. కొంతమంది సోదిగాళ్ళ దగ్గరికి వెళ్తారు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు, దొంగ పాస్టర్ల కాడికి వెళ్తారు, దొంగ పాశ్రముల కాడికి వెళ్తారు. వారు దొంగ వాగ్దానాలని, వారు తప్పుడు విధానాలు చెప్పే భక్తులు నేటిలో ఉండారు. మోసపోబాకండి. మీ కుటుంబం మీద శాపం ఉంది, మీ కుటుంబం మీద పాపం ఉంది, మీ కుటుంబం మీద అది ఉంది, ఇది చేస్తే అది పోయిద్ది, ఇంత ఖర్చు అయ్యిద్ది, అది చేయాలి చెప్పేదారేమో. మీరు నమ్మద్దు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనందరికి కలగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి రక్తం కార్చి ప్రాణం పెట్టి శాపగ్రస్తమైన మరణం పొందాడు, పాపదోషం అంతా భరించాడు. కాబట్టి అలాంటి భ్రమలో ఉండొద్దు. యేసు ప్రభు పాదాల వద్ద చేరి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థించవలసిన సమయం ఆసన్నమైంది. లేకపోతే లోతు కుటుంబంలో లోతు కుమార్తె ఎలా ఉన్నారో అలాంటి లోకము సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందో నేటి లోకము అలాగే ఉంది. పాపిస్టి లోకంలో ఉన్నాం, పాపిస్టి ప్రజల మధ్య ఉన్నాం. లివింగ్ హాస్టల్స్లో పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు తెలియదు. ప్రియులారా, మోసం చేస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, ఆ తర్వాత నష్టపోయే పరిస్థితిలో ఉన్నారు. అందరం మోకరించండి, ప్రార్థన చేద్దాం. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, నా కుటుంబం లోతు కుటుంబం లాగుంది, అయ్యా నా కుటుంబం అబ్రహాం కుటుంబం లాగుందా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో సహాయం చే ప్రభువా. నా భార్య నాలో విధేయతగా ఉందా, నా భర్త ప్రభులో ఉన్నాడా లేదా, నా బిడ్డలు ప్రభులో ఉన్నారా లేదా, నా కుటుంబం ప్రభులో ఉందా లేదా ప్రభువా, నువ్వు మాట్లాడు ప్రభువా, మా జీవితాలు సరిచేయి ప్రభువా అని మోకరించు, కన్నీటితో ప్రార్థించు, ప్రభుని వేడుకో. చేతులు కాలేక ఆకులు పట్టుకోకముందే, జరిగిన నష్టం జరిగిన తర్వాత ఏడవకముందే నీ బ్రతుకును మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మహోన్నతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, దుష్ట లోకంలో ఉన్నాం, పాపిష్టి లోకంలో ఉన్నాం, పాపిష్టి ప్రజల మధ్య ఉన్నాం ప్రభువా. అయా ప్రభా, ఈ విధంగా అబ్రహాము వలె హెబ్రోను సహవాసంలో, పరిశుద్ధమైన పట్టణంలో, పరిశుద్ధమైన ప్రదేశంలో, దేవుని సహవాసంలో బలిపీఠము కట్టి దేవునికి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ జీవించాడు. అలాంటి అనుభవాలు నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబంలో దయచేయి ప్రభువా. మా బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయి ప్రభువా. అయా మా భర్తలకు, మా భార్యలకు, మా బిడ్డలకు, అయా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మా కుటుంబ సభ్యులకు, మా రక్త సంబంధికులకు, మా సంఘస్థులకు ప్రభువా, అందరికీ మారు మనసు రక్షణ దయచేయి ప్రభువా. నీ కృపా, నీ కనికరం చూపమని, నీ సహాయం అందించమని ప్రభువా నాయన ఆత్మీయంగా స్థిరపరిచి బలపరిచి కృప చూపమని, అయా విన్న వాక్యాన్ని అయా నూరంతలుగా ఫలింపు దయచేయమని, అయా ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో మాట్లాడారు ప్రభువా. నేడు కుటుంబాల్లో రక్షణ లేని భర్తలు, రక్షణ లేని భార్యలు, రక్షణ లేని బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయా ప్రభువా, దేవా తండ్రి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి హృదయాన్ని దర్శించండి, మీ ఆత్మతో నింపి సహాయం అందించమని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ సమయంలో మన వేగురు ప్రభాకర్ చిన్న ప్రార్థన చేస్తారు పలహారం కొరకు. తర్వాత ప్రార్థన చేయండి. మేఘన పాప పుట్టింది, మైగిలీసి పలహారం కొరకు ప్రార్థన చేస్తారు. చందాల సుబ్బారావు గారు, చందాల అంజలి వారి కుమార్తె మేఘన. దేవుడు ఆ మేఘనకి పాప పుట్టింది. తల్లి బిడ్డ క్షేమం కొరకు సంఘంలో మీరు సంఘం అంతా ప్రార్థించండి.